వెల్కమ్ బ్యాక్. ఏపీలో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం వెనుక ఎన్నికల కోణం ఉంటోందా? ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని అన్ని వర్గాల్లోనూ గ్రూపులు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదే తరహాలో ఉద్యోగ వర్గాల్లోనూ చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందా? ఈ ఆలోచనకు బీజం పక్క రాష్ట్రాల్లోనే పడిందా? ప్రస్తుతం ఏపీ ఉద్యోగ వర్గాల్లో ఇదే అంశంపై హాట్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుల సమీకరణాలు మొదలుకొని ఉద్యోగ కార్మిక అంశాలను బేరీజు వేసుకుంటూ ఆయా వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి పార్టీలు. ఆయా వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకోవడమో లేకుంటే ఆయా వర్గాల్లో చీలిక తేవడమోననే అంశాలపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే క్రమంలో కావచ్చు, తాజాగా డేటా చోరీ, ఫార్మ్ 7 వంటి అంశాల్లో కావచ్చు, ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ సహకరిస్తుందనే వాదనలను బలంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా దానికి కాని దానికి ఏపీ రాజకీయాలపై రెస్పాండ్ కావడం, డేటా చోరీ వ్యవహారం మొత్తం తెలంగాణ కేంద్రంగానే జరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నాయి టీడీపీ వర్గాలు. అలాగే ఉద్యోగ వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందనేది ఏపీలోని ఉద్యోగ వర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చ. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసే వెంకట్రామిరెడ్డి గతంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో ఉప్పులూరి మురళీకృష్ణ ప్యానెల్ కు వ్యతిరేకంగా పోటీ చేశారు. అయితే నాటి పోటీలో వెంకట్రామిరెడ్డి ప్యానెల్ ఓటమి పాలైంది. ఆ తరువాత నుంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను, ప్రభుత్వం తీరును వివిధ సందర్భాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారనే విషయం ఉద్యోగులందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తాజాగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా కొత్త జేఏసీని ఏర్పాటు చేయడమనే అంశమే ఇప్పుడు ఉద్యోగ రంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే క్రమంలోనే వెంకట్రామిరెడ్డి ఈ తరహాలో కొత్త ఉద్యోగ సంఘం ఏర్పాటుకు తెరలేపారనే చర్చ జరుగుతోంది. దీని వెనుక పొరుగునున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతల ప్రోద్బలం కూడా ఉందంటున్నారు. లేకుంటే ఇప్పటి వరకు గుర్తురాని కొత్త ఉద్యోగ సంఘాల ఏర్పాటు అంశం సడన్ గా ఎందుకు తెర మీదకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఏపీని టార్గెట్ చేసుకుంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే ఈ వ్యవహారం కూడా నడిచిందనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఏపీలోని ఉద్యోగాల్లో కులపరమైన భావాలు పెరిగేలా బీజాలు పడ్డాయని అంటున్నారు. కింది స్థాయి ఉద్యోగం మొదలుకొని ఐఏఎస్ స్థాయి అధికారుల వరకు కులాలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో యథేచ్ఛగా చర్చించుకుంటున్నారని, గతంలో ఈ తరహా వ్యవహారం ఎక్కడా లేదని కొందరు సీనియర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు క్రియేట్ చేయడంలో కొందరు సక్సెస్ అయ్యారని అంటున్నారు. తాజాగా డేటా చోరీ, ఫార్మ్ 7 ఎపిసోడ్ కు సంబంధించి వేసిన 2 సిట్ బృందాల్లో ఓ కులానికి ప్రాతినిధ్యం లేదనే రీతిలో కామెంట్స్ రావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఈ విధంగా ఉద్యోగుల్లో లేనిపోని అనుమాన బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారనేది ఉద్యోగ సంఘాల ఆందోళన. ఇదే క్రమంలో కొత్తగా ఉద్యోగ సంఘం ఏర్పడడం వెనుక కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరి ప్రోద్బలం ఉంటుందని, దీనికి సంబంధించి త్వరలోనే మరిన్ని ఆధారాలు రాబోతున్నాయంటున్నారు కొందరు ఏపీ ఉద్యోగ సంఘ నేతలు. మొత్తం మీద ఉద్యోగ సంఘాల్లో చీలిక అంశం ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.